తర్వాత మాట్లాడదాం. ఏంటి నేనెవరో తెలిసినట్టు పిలుస్తున్నా? ఇంత ఎడలబడిపోతున్నావు ఎక్కడికి? నా దేవుణ్ణి కలవడానికి. ఆయనే నన్ను నమ్మించాడు. పిచ్చివాడ, దేవుడు ఎక్కడైనా మనుషులతో మాట్లాడతాడా? నాతో మాట్లాడాడు. నేను నా మాట విని వెనక్కి బాగా తెలుసు. తెలుసా? తెలిస్తే చెప్పు తాత. వాడు సామాన్యుడు కాడు. వాడి దగ్గర భక్తులకు కావాల్సింది దయచేయాలి. నేను ఆయన దగ్గర వాడు నిన్ను చాలా కష్టాలు పెడతాడు. అవి నువ్వు తట్టుకోలేవు. కష్టాలు పెట్టేది నిజంగా భగవంతుడే అయితే ఆ కష్టాల్ని పైగా ఉపయోగపడతాయి. వాడు అందరిలాంటి వాడు కాడు. అవును తాత, నువ్వు చెప్పేది నిజమే. దేవుడు అందరిలాంటి వాడు కాదుగా. వాడి దగ్గర ఉండి నువ్వేం సాధిస్తావు? సాధించాలన్నా సాధన చెయ్యాలన్నా మనకి దేవుడేగా ఆధారం. ఆహా, అక్కడికి వెళితే నువ్వు మళ్ళీ వెనక్కి రాలేవు. ఎక్కడికి వెళితే మనం వెనక్కి రాలేము. అది మోక్షం, అది శాశ్వతం. నేను నాది అనేది లేకపోతే అహంకారం పోయినట్టే. ఆ అహంకారం అనే అంధకారం పోయినప్పుడు మనిషికి అంతకన్నా కావాల్సిందే ఉంటుంది. అక్కడ నీకు ఆయన తప్ప ఇంకెవరూ కనపడరు. ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు, ఇంతకీ నువ్వెవరు? అది ముందుకు వెళితే అంటే మరి నువ్వే చెప్తున్నావన్నమాట. లేదు, నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్లే లోపల నేనే చెప్పండి. లేదు వెంటనే చూడమండి. ఇప్పుడే జీపీలోనే తాత ఈ వయసులో నీ వల్ల కాదులే. చెప్పండి. చూడైతే అంతేనా? నేను ఎక్కడున్నాను? నువ్వెక్కడుండాలని వచ్చేవో అక్కడే. నువ్వు నేనే నువ్వు నువ్వు నాది నువ్వేనా? నేనే. నా పరీక్షలో నువ్వు నెగ్గి నా దగ్గరకు వచ్చావు. నీ పరీక్షలు నెగ్గే సామర్థ్యం నాకు లేదు. మరి నేను అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పావుగా. నువ్వింతవరకు నన్నేమీ అడగలేదుగా. ఇక్కడ కాకపోతే అక్కడ. అందరిలాంటి వాడు కాదు. అవును తాత, నువ్వు చెప్పేది నిజమే. దేవుడు అందరిలాంటి వాడు కాదుగా. వాడి దగ్గరుండి నువ్వు ఏమి సాధిస్తావు? సాధించాలన్నా సాధన చెయ్యాలన్నా మనకి దేవుడేగా ఆధారం. ఆహా, అక్కడకు వెళితే నువ్వు మళ్ళీ వెనక్కి రాలేవు.
కోసం సృష్టిస్తాడు. కారణం లేకుండా ఎవ్వరూ ఈ భూమి మీదకి రారు. నేనెప్పటి నుంచో ఖురాన్ చదివించుకోవడానికి ఓ వ్యక్తి కావాలని ఎదురు చూస్తున్నాను. ఈ అబ్దుల్లా నాకు లభించాడు. 3 గ్రంథాల సారాంశం మీరే కదా దేవా? అవును దేవా. భగవద్గీతకు ప్రతిరూపము మీరే. బైబుల్ దేవుని వాక్యాల సాకారము మీరే. నేను వాక్యాలు అలాంటప్పుడు ప్రత్యేకంగా ఖురాన్ని చదివించుకుని వినడం అంటూ ఏముంటుంది దేవా? సాయి, సకల భాషా స్వరూప వాగ్రూపానివి నీవు, అక్షర శక్తివి నీవు, విజ్ఞాన ఖనివి నీవు. నాకు జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదించే మహాసరస్వతీ మాతవి నీవు. అలాంటిది మీ భావాలు, మీ వాక్యాలు మేము మళ్ళీ చదివి మీకు వినిపించడమా? ఎవరికైనా సరే అభ్యాసం అన్నీ తెలిసిన ఏ రోజుకు ఆ రోజు అధ్యయనం చేయడం ద్వారానే దైవాన్ని అర్చించాలి. స్పష్టమైన ఉచ్చారణతో దైవాన్ని స్మరిస్తే మనసే కాదు, ప్రకృతి కూడా పులకరిస్తుంది. మనకు భగవంతుడిచ్చిన అక్షర సంపదను ఉచ్చరిస్తూ పఠించడం ద్వారానే అక్షర సంపదను అక్షయ సంపదగా మార్చుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కదానికి. అబ్దుల్లా దీనికి. బాబా బాబా, నీకు ఖురాన్ చదివి వినిపించేంత చదువు నాకు లేదు బాబా. చదవడానికి కావలసింది అక్షరాలు తెలిసి ఉండడం కాదు, చదవాలనే శ్రద్ధ ఉండడం. నడవాలనే తపన ఉంటే కుంటివాడు కూడా కొండలెక్కుతాడు, వాడు ఎక్కేలా చేస్తాడు. చదవాలని నువ్వనుకుంటే చదవలేవు, నిన్ను చదివించాలని వాడనుకుంటే నువ్వు చదువుతావు. నీలో చదివే శక్తి రూపంలో ఉండేది కూడా వాడే. నువ్వు చదువు, నువ్వు చదువు. నాకు వినాలనే ఆసక్తి ఉంటే నువ్వు చదవగలవు.